దోమలపై అవగాహన సదస్సు ఈరోజు రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని బ్రైట్ కాన్సెప్ట్ స్కూల్లో దోమలపై అవగాహన సదస్సు నిర్వహించారు. దోమల గురించి, వాటి వలన వచ్చే వ్యాధుల గురించి విద్యార్థులకు అవగాహన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ నరసింహ, కూకట్పల్లి జోన్ సీనియర్ ఎంటమాలజిస్ట్ వెంకటేశ్వరులు, కుత్బుల్లాపూర్ సర్కిల్ అసిస్టెంట్ ఎంటమాలజీ బి ఉమారాణి, స్కూల్ ప్రిన్సిపాల్ వినోద్ జాదవ్, రంగారెడ్డి నగర్ డివిజన్ ఎంటమాలజీ సూపర్వైజర్ ఎండి అబ్దుల్ రజాక్, స్కూల్ స్టాఫ్ మరియు ఎంటమాలజీ స్టాఫ్ పాల్గొన్నారు. మస్కిటోస్ గురించి చేసుకున్నాం కదా. మరి మేము చెప్పినప్పుడు అవన్నీ ఫాలో అయ్యారా? మీరు ఏమేం చేస్తారు ఇంటి దగ్గర? డెంగ్యూ నుండి మనల్ని మనం రక్షించుకోవడం కోసం మనము ఈ సీజన్లో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అందరూ కూడా ఈ సీజన్లో జాగ్రత్తగా ఉంటారా? మస్కిటో నుండి వచ్చే డిసీజెస్ నుంచి మనల్ని మనం రక్షించుకుందామా? మరి నమస్కారాలు. అదేవిధంగా పిల్లలందరికీ మస్కిటోస్ అనేది రోజు మనకి గుర్తున్నాయా? దోమలు ఎక్కడెక్కడ గుడ్లు పెడతాయో తెలుసుకోవాలి. మీరు ఎక్కడ పెడితే దోమల గుడ్లు? వాటర్లో. వాటర్ ఎక్కడెక్కడ ఉంటాయి? మామూలుగా పూల కుండీలు ఉంటాయి కదా. పూల కుండీల్లో ఏం చేస్తాం? మనం కింద ప్లేట్ పెడతాం. ఆ ప్లేట్ పెడితే ఇలా కొట్టుకుంటారు, చూసారా? మీరేమంటారు? తోక పురుగులు అంటారు. అవి తోక పురుగులు కాదు, దోమ పిల్లలు. వాటికి రెక్కలు వస్తాయి, అవే కొడతాయి. తర్వాత మేము ఇక్కడ కొన్ని పెట్టాము ఎగ్జిబిషన్కి, మీరు అందరూ తర్వాత చూద్దరు. కానీ టైర్లు ఉన్నాయి. టైర్లో నీళ్ళున్నా కూడా అందులో దోమ గుడ్లు పెడుతుంది, అందులో దోమ తయారవుతుంది. తర్వాత కూలర్లు, కొబ్బరి బోండాలు, టైర్లు, తర్వాత ప్లాస్టిక్ కంటైనర్స్, డెంగూని కలగజేసేటటువంటి దోమ ఎడిస్ ఈజిప్టై మస్కిటో పగల కుడుతుంది. మలేరియా ఫైలేరియాని కలగజేసే దోమ రాత్రి కుడుతుంది. కాబట్టి దోమలు కుట్టకుండా మనం ఇంట్లో ఏం చేయాలంటే